హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా పాపకి పుట్టెంటుకలు తీపిస్తున్నాం అనమాట. మే 17th తన బర్త్డే కదా! సో, నెక్స్ట్ డే 18థ్‌కి పుట్టెంటుకలు అయితే తీపిస్తున్నాము. సో, ఎక్కడ అనంటే నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా! దర్గా అని మా ఊరి దగ్గర. సో, అక్కడైతే అత్తయ్య మొక్కున్నారంట. అక్కడ కందూరి చేసి అక్కడ పుట్టెంటుకలు తీపిస్తాము అనేసి. సో, అక్కడ ప్రసాదాలు అయితే నేను రెడీ చేస్తున్నాను. ఒక సైడ్ అయితే చపాతీ చేసేస్తున్నాను. ఇంకో సైడ్ ఏమో శనగలనేవి ఉడకబెడుతున్నాం అనమాట. ఇంక ఇవి రెండూను బెల్లం కలిపేసి ప్రసాదంలా పెడతారంట దర్గాలో. ఇంక అత్తయ్య ఏమో పొద్దున టిఫిన్‌గా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తుంది. ఇంకా అమ్మను, నాయనమ్మ వాళ్ళైతేనేమో కూరగాయలు కట్ చేస్తున్నారు. ఇంకా కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నాము. ఇంకా దగ్గరే కాబట్టి ఏదన్నా మిస్ అయినా గానీ తెచ్చుకోవచ్చు. మేము ఎలాగో ఇంకా మార్నింగే వచ్చేసామనమాట. ఇక్కడ నైవేద్యం పెట్టిన తర్వాతనే టిఫిన్ చేద్దామనేసి. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత అన్నారు, టిఫిన్ చేసినా ఏం కాదు, చెయ్యొచ్చు అనంటే, ఇంకా టిఫిన్ అయితే తిన్నాకనే లోపలికైతే వెళ్ళాము దర్గాలోకి. ఇంకా మా వదిన వాళ్ళు అండ్ మా ఆయన గారు అందరూ కలిసి ఎంచక్కా ముచ్చట్లయితే పెట్టుకుంటున్నారు. ఈ గ్యాప్‌లోనే ఇంకా మా అత్తయ్య వాళ్ళు, పిన్ని వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చారనమాట. నార్మల్‌గా నలుగురు కలిస్తే ముచ్చట్లే కదా! అసలు మా బ్యాచ్‌కయితే ఎక్కువ అనమాట. ఎప్పుడు హడావిడిగానే ఉంటది మా బ్యాచ్ అయితే. ఇంకా ఇదే అనమాట దర్గా. అంతకుముందు వీడియోస్‌లో కూడా చూపిచ్చాను కదా మీకు. ప్రసాదాలైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లోపలికైతే వెళ్ళాలి. ఇంకా నార్మల్‌గా దర్గాలో చర్చిలంటే కామన్‌గా తెలిసిందే కదా! తల మీద ఏదో ఒక క్లాత్ ఏసుకొనుండాలి అనేసి. ఇంకా ఆహ్, లేడీస్ అనే కాదు, జెంట్స్ కూడా కర్చీఫ్ లాంటిది ఇలా కట్టుకుంటారు. లోపలికైతే వచ్చాము. యాక్చువల్‌గా ఇక్కడ లోపలికి జెంట్సే అలౌ ఉంటది గదా! లేడీస్‌కి అలౌ ఉండదనమాట. అంటే అందరికి తెలిసిందే. అంటే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో నాలాంటోళ్ళు అన్నట్టుగా చెప్తున్నానంతే. లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు తీసుకొని ఒక 3 రౌండ్స్ అలాగా తిరుగుతారనమాట. ఇంకా తిరిగేసిన తర్వాత లోపలికి ప్రసాదాన్నయితే ఇచ్చేస్తారనమాట. లోపల నమాజ్ చదువుతారు గదా! అలాంటివన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట కూడా కొన్ని కొన్ని సమాధులనేవి ఉన్నాయి. ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే క్షమించండి. వాటిని ఏమంటారనేదైతే నాకు నిజంగా తెలీదు. యాక్చువల్‌గా అవి చూడ్డానికి కూడా సమాధి షేప్‌లోనే అలాగే పెట్టేసున్నారు. అండ్ వాటికి నేమ్స్ కూడా ఏమీ రాయలేదనమాట. ఇది పలానా వాళ్ళ సమాధి అనేసి కూడా ఏమీ రాయలేదు. ఇంకా ఇక్కడ ఒక షెడ్ లాగా ఉంది కదా! దాని లోపల ఒకటి సమాధి ఉంటది. అది ఒక ఆవిడదనంట. లోపలికి మళ్ళీ జెంట్స్ ఎళ్ళరు ఇక్కడ సమాధి దగ్గరకైతే. ఇలాగా దర్గాలో చాలా సమాధులనేవి ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే అగరవత్తులనేవి చాలా తీసుకొని అక్కడొకటి, అక్కడొకటి అలాగా పెట్టుకుంటా వెళ్తారనమాట. ఇక్కడేమో ఒక పుట్టయితే ఉంటది. ఇంకా మా ఫ్యామిలీ వారికి అక్కడ పాలు పోసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఇప్పుడు చింతల్లికి గుండు చేపించే టైం అయితే వచ్చేసింది. మంచి నిద్రలో ఉందనమాట. అసలు ఎంతమంది అస్సలు లేవట్లేదు. పాపం అప్పుడే పడుకుంది. పాపం అప్పుడే పడుకుంది కదా! కాసేపు పడుకోనిద్దాంలే అనడానికి టైం అవుతుంది. ఇంకా మా అన్నయ్య అయితే వెంటనే వాటర్‌తో తుడిచేసి లేపేశాడు. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టెంటుకలు తీపిస్తారు గదా! అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. దాని జుట్టుని తడుపుతుంటే పాపం దానికి ఏంటో అర్థం కాలేదు. అటు ఇటు చూస్తా ఉందనమాట. తమ్ముడు ఒక 3 కత్తెరలైతే కత్తిరించాడు. తర్వాత తను గుండయితే చేసారనమాట. యాక్చువల్‌గా ఇప్పుడు ఏంటి అనంటే తనకి 3 ఇయర్స్ అంటే ఊహ తెలుస్తుంది కదా! ఇలా చేయాలి, అలా చేయాలి అనేసి. ఇప్పుడు గుండు చేపించుకోదేమో, నాకు జుట్టే కావాలని గోల చేస్తదేమో అననైతే కానీ అలాగేం చేయలేదనమాట. సైలెంట్‌గా కూర్చొని ఏంటి ఇలా జుట్టు ఊడిపోతుంది అన్నట్టుగా చేసిందనమాట. మళ్ళీ ఎక్కడ ఏడుస్తదో స్టార్ట్ చేస్తున్నారు కదా! గుండు చేయడము అనేసి మేము ఫోనయితే ఇచ్చాము. ఫోను చూసుకుంటా మర్చిపోయిందనమాట. అండ్ నిద్ర మత్తులో కూడా ఉంది కదా! అది అసలు ఆలోచనే లేదనమాట. ఎవరికైనా డౌటొస్తదేమో, ఇప్పటి వరకు ఎందుకు తీపించలేదు, 9థ్ మంత్‌లో, 11థ్ మంత్‌లో అలా తీపిచ్చొచ్చు కదా! అని అంటారేమో. అప్పుడు మా జేజి చనిపోయారనమాట. అప్పుడు అయితే అవ్వలేదు. అండ్ అన్‌షు టైంలో కూడా అంతే ఫుల్ కరోనా. ఇంకా తీపించడానికి కుదరక థర్డ్ ఇయర్‌లోనే తీపిచ్చాం అప్పుడు కూడా. దీని గుండయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు క్యామ్‌లో చూపిస్తుంటే అదలాగే చూస్తూ ఉంది. అన్‌షు ఎక్సైట్‌మెంట్ చూడండి ఎలా ఉందో, నేను గుండు చేపిచ్చుకుంటా అన్నాడు. దీని గుండయిన తర్వాత అమ్మో! నాకొద్దని సైలెంట్‌గా ఉన్నాడు. ఇంకా తర్వాత గుండయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళైతే బట్టలైతే పెట్టారు మా నలుగురికి కూడా. తర్వాత మేనమామ కాబట్టి ఇంక మేము కూడా తమ్ముడికి అయితే బట్టలు తీసుకున్నాము. వచ్చిన వాళ్ళందరూ కూడా చింతల్ని విష్ చేసి
ఒక గిఫ్ట్ లాగా ఒక అమౌంట్ అయితే అందరూ ఇచ్చారనమాట. ఇంకా తర్వాత అయితే భోజనాలు అందరం కలిసి చేసాము. చింతల్లి కూడా నాకు ప్లేట్ కావాలనేసి గోల చేసింది. సో, దానికి కూడా ఒక ప్లేట్ ఇచ్చి కూర్చోబెట్టాము. ఈ విధంగా చిన్న ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.